మా తమ్ముడు కుందుర్తి కిరణ్ కుమార్ అలియాస్ చిన్ని నాకేదో చాలా తెలిసి తెలియకుండా మలిశెట్టి వెంకటేశ్వర్లు చెంచాలాగా మాట్లాడడం, ఆయన మాట్లాడాడు కాబట్టి మలిశెట్టి వెంకటేశ్వర్లని నేను మాట్లాడా, మా ఎమ్మెల్యేని మాట్లాడాడని మాట్లాడా. ఈయన కొత్త కొత్త విషయాలన్నీ నా మీద చెప్పడం జరిగింది. తమ్ముడు కుందుర్తి కిరణ్ కుమార్, కావలి నియోజకవర్గంలో మీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చాలా చేశారని, నువ్వంతా విద్యల్ని బాగా అభివృద్ధి చేశారని, వైద్యాన్ని బాగా అభివృద్ధి చేశారని నువ్వేదో టంకు కొట్టుకొని 5 సంవత్సరాలు మీ చంద్రబాబు నాయుడు బాగా చేశాడని, మీ మలిశెట్టి వెంకటేశ్వర్లు దాన్ని బాగా కావల్లో అందరికీ పంచాడని ఏదో చెప్తున్నారు. కరోనా టైంలో మీరంతా ఎక్కడికి పోయారో నాకు తెలియదు. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కావల్లో మేముండి ప్రతి ఒక్కరికి కరోనా టైంలో వైద్యాలు అందించాం. అభివృద్ధి అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 200 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇల్లు కట్టించాం. తర్వాత వాడి కుమారుడు జగన్మోహన్ రెడ్డి వస్తే 260 ఇళ్ళు కట్టించాం. ఇవన్నీ మీ కళ్ళకి కనపడలేదేమో. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ నడుపుతున్న వాళ్ళకి తొత్తులుగా ఉన్న పచ్చ మీడియా కనపడలేదేమో, కళ్ళేమన్నా దొబ్బేయేమో తెలియట్లా. స్కూల్స్ డెవలప్ చేస్తే మీకొక్కరికే కనపడవు, మీ పత్రికలు కనపడవు. హాస్పిటల్స్ డెవలప్ చేస్తే మీకు కనపడవు. మీకు కనిపించేది తుమ్మలపేంట రోడ్డు. ఆ కాంట్రాక్టర్ ఎవరు? మీ తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టర్. ఆ కాంట్రాక్టర్ చేత రోడ్డు వేపించడం చేతగాక మీకు కావాలని అది రోడ్డు వేస్తే ఎక్కడో ఏదో అయిపోద్దని ఆయన మలిశెట్టి వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యదర్శి. ఆయన పప్పుతో తిరిగి ఈ మధ్య పప్పు యాత్రలో పాల్గొని ప్రతి ఒక్క యాత్రలో ఫ్లెక్సీలు, స్టేజ్ నిర్మాణం ఆయనకి ఇస్తే అదేదో రూపాయి సంపాదించుకుని వచ్చాడు ఆయన. ఇప్పుడు ఆయన చూసి నువ్వేమన్నా భయపడం? మేమెందుకు భయపడతాం? ఆయన చంద్రబాబు నాయుడికి పెద్ద కిరీటం పెట్టాడు, మేమెందుకు భయపడతాం? ఆయన కావ్య కృష్ణారెడ్డిని నేనేదో అన్నానని, లేకపోతే ఆయనకి నేను ఫోన్ చేసి అన్నా మీ పార్టీలో చేరతానని, మేమేదో అన్నామని అదన ప్రసంగపు మాటలన్నీ మాట్లాడావు. నా కాల్ రిజిస్టర్ పెడతా, నేను కాల్ రికార్డు. కావ్య కృష్ణారెడ్డి గారు మాకు ఫోన్ చేశారు. చేసి అయ్యా మా పార్టీని కొద్దిగా బలోపేతం చేయాలా, మాకు చేయమని అడిగాడు, రిక్వెస్ట్ చేశాడు. ఆయన టచ్ చేయాలన్నా ఆయన ఎంట్రుకలతోటి మాకేం పనయ్యా? మలిశెట్టి వెంకటేశ్వర్లు ఎంట్రుకలు కావాలంటే నువ్వు తీసుకో, మీకేమన్నా మా వెంట్రుకలు కావాలంటే మీ పార్టీ వాళ్ళకి పంచుతాం, ఎవరు వచ్చినా ఇబ్బంది ఏం లేదు. ఆ మాటలేంది? మలిశెట్టికి ఆయన బాబురావుకి బంధం మాకెందుకు? బాబురావుకి పెళ్లి కాల, ఆయనకి 2వ పెళ్లి, ఆయన మలిశెట్టి వెంకటేశ్వర్లకి. వాళ్ళిద్దరు బంధం మాకెందుకు? మాకే సంబంధం, మాకేం తెలుసు అసలు? వాళ్ళకి ఏ బంధం ఉందో నీకు తెలిసేమో. మాకు వాళ్ళ బంధాల గురించి అవసరంలా. నీ బంధం ఏందో నాకు కూడా తెలుసు. మలిశెట్టి వెంకటేశ్వర్లు వాళ్ళ కుటుంబంతో నీకు మంచి అనుబంధం ఉందని ప్రజలంతా చెప్పుకుంటున్నారు. నీ బంధం జాగ్రత్తగా చూసుకొని అయినా కొత్త బంధాలు అయినా మేము తెలుసుకోవాల్సిన అవసరంలా. మాట్లాడేటప్పుడు పెద్ద చిన్న చూసి మాట్లాడు. మాకు వాడిని టచ్ చేయాలా, ఇంకొక ఆయన టచ్ చేయాలా, ఇంకొక పుల్లయ్యని టచ్ చేయాలా? టచ్ చేయాలంటే ఇంకొక ఆయన చిన్ని టచ్ చేయాలంట. మీరంతా ఏంది? ఆయనేది పెద్ద బాహుబలి, నువ్వేదో పెద్ద కట్టప్ప. నిన్ను టచ్ చేసి మళ్ళీ ఆయన టచ్ చేయటం. మీ నాయకుడిని అడుగు, మీ కృష్ణారెడ్డిని అడుగు, మీ కృష్ణారెడ్డి గారిని అడుగు. నేను టచ్ చేయాలనుకోమాకండి. నేను టచ్ చేస్తే ఏమవుద్దో మీకు కాదు, మీ అధినాయకుడిని అడగండి. ప్రసన్న టచ్ చేస్తే ఏమవుద్దో మీ మలిశెట్టి వెంకటేశ్వర్లు కూడా అడుగు. 36 సార్లు కన్నీళ్లు పెట్టుకున్నాడు నా దగ్గర బహిరంగంగా, మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరు ముందు. మేము టచ్ చేస్తే ఏమవుద్దో కనుక్కోండి. అర్ధరాత్రి వాళ్ళ ఫ్యామిలీ
మానసా థియేటర్కి చేరారు. వెంగళరావు నగర్ మా వీధిలో ఉండి వాళ్ళ అప్పుల పంచాయతీలు ఎన్ని చేశానో నీకు తెలియకపోతే నీ నాయకుడిని అడుగు. పిచ్చి పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు ఎన్ని మాట్లాడమాక కిరణ్. తమ్ముడివి, రాజకీయంగా ఎదుగు, మంచిదే. మాకు ప్రజలకు సేవ చేయటం తప్ప, అభివృద్ధి చేయటం తప్ప ఆయన టచ్ చేసేది, ఈయన కొట్టేది అవన్నీ మాకు తెలియవు నాయన. అందరికీ, పేద ప్రజలకి మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే పార్టీలకు అతీతంగా సేవ చేసే అవకాశం ఉంది మాకు. అందరికీ చేశాము, మీ కుటుంబంతో సహా, మీ పార్టీ నాయకులతో సహా అందరికీ చేశాం మేము పార్టీలకు అతీతంగా. మాకు తెలిసింది సేవ చేయటం ఒకటే. ఈ కొట్లాట్లు, గుద్దులాట్లు, తన్నులాట్లు మాకు పెద్దగా తెలియవు. మా గురించి తెలుసుకోవాలనుకుంటే మీ పెద్ద నాయకుడు ఉన్నాడు కదా, ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్న నాయకుడిని, ఆయన అడుగు. ఆయన బాగా వివరించి మా గురించి బాగా చెప్తారు. ఈ రాష్ట్రంలో ఉత్తమ సేవ పురస్కారాలు 3 సార్లు గవర్నర్ దగ్గర గోల్డ్ మెడల్స్ తీసుకున్నాం. మా సేవలు చెప్తున్నా, 3 గోల్డ్ మెడల్స్ తీసుకున్నా. కలెక్టర్ దగ్గర 2 సార్లు తీసుకున్నాం అవార్డు. 70 సార్లు రక్తదానం చేశాం. ఎన్నిసార్లు? 70 సార్లు రక్తదానం చేశా. మొట్టమొదటి ఐ డొనేషన్ కావల్లో నా కుటుంబం నుంచే చేశాం. ఇంతకంటే సేవలు మీరు ఎక్కువైనా చేస్తే మీకు నమస్కారం పెడతాము. మంచి పేరు తెచ్చుకో. మాలాంటి వాళ్ళ జోలికి రామాక నాయన, ఎదగాల్సిన వాడివి. మర్యాదగా మాట్లాడడం కూడా నేర్చుకో తమ్ముడు. నాకు నీ మీద ఎలాంటి ద్వేషం లేదు. ఎదిగెత్తున్నావు, నా మీద గెలిచావని నీకేంద్ర గర్వంగా ఉన్నట్టుంది. నీకు అవకాశం ఉంది, ఒకసారి గెలిచావు. గెలిపోవటములు సహజమే, రెండింటిని స్వీకరిస్తాం. కావలి మున్సిపాలిటీలో ప్రసన్నకు ఒక చరిత్ర ఉంది. హైయెస్ట్ మెజార్టీతో గెలిచాను ప్రసన్న. ఇంతవరకు ఎవరు నా మెజార్టీని ఎవరు బ్రేక్ చేయలే. నీకు దమ్ముంటే దాన్ని బ్రేక్ చేసి నేను పెద్ద తోపు అని చెప్పు. మీ నాయకుడు ఏందో, మీ మలిశెట్టి వెంకటేశ్వర్లు పెద్ద తోపు తురుము నీకు అనిపించచ్చాము, కానీ మాకు కూడా అనిపించాలి కదా. ఎక్కువ తక్కువ మాట్లాడితే మాకు అనుచరులు చాలా మంది ఉన్నారు, కానీ ఒక్క మాట చెప్తే ఎవరు తాట ఎట్ట ఊడొద్దో తెలుసుకొని మాట్లాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని మా ఎమ్మెల్యే కావలి ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు, నిరుద్యోగం పోవాలా, ప్రతి ఒక్క పేద బిడ్డ చదువుకోవాలా, ప్రతి ఒక్క పేద బిడ్డ ఆరోగ్యంగా ఉండి చదువుకోవాలని మంచి ఆహారం పెడుతూ నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ చేసి వాళ్ళకి మంచి పౌష్టికాహారం ఇచ్చి వాళ్ళకి యూనిఫామ్ ఇచ్చి మంచి విద్యను అభ్యసించేటట్టు పిల్లలందరినీ తయారు చేస్తే నీకు అభివృద్ధి కనపడలేదంటే నీకేమన్నా ఐ ప్రాబ్లం ఏమో, ఒకసారి ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళు తమ్ముడు. అదేవిధంగా 3 సంవత్సరాల్లో అదే బడ్జెట్లో మన ప్రాంతానికే, మా వార్డు, మా సచివాలయం ప్రాంతానికి సుమారు 2 వార్డులకు కలిపి 20 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లో వేసిన ప్రభుత్వం మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అదేవిధంగా మీలాగా డ్వాక్రా అక్క చెల్లెమ్మల్ని మోసం చేయలా, రుణమాఫీ అని రైతులను మోసం చేయలా, రైతుల రుణమాఫీ అని నిరుద్యోగుల్ని మోసం చేయలా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడంట చంద్రబాబు నాయుడు. అవన్నీ గాలికి వదిలేసి గాలి మాట్లాడు మాకు తమ్ముడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు, పిల్ల చేష్టలు చేయమాకండమ్మా. ఎదగాల్సిన వాడివి, ఎదుగు. పిల్ల చేష్టలు చేయమాకండి. వాళ్ళ బంధం, మీ వెంకటేశ్వరులకి నీకుండే బంధం మాకెందుకమ్మా ఇవన్నీ? మాకు తెలిసిందేదో. మాకు కానీ బాగా కాలితే ఏం చేస్తామో మీ నాయకులను అడగమ్మా, తెలుసుకో. మేం చెప్పక్కర్లా. నువ్వు నాతోటే, నా అనుచరుడివి, నాతోటే ఉండేవు. నా గురించి నీకు ఇంకా బాగా తెలుసు, నీ గురించి కూడా నాకు బాగా తెలుసు. ఎందుకమ్మా అవన్నీ? వ్యక్తిగతంగా నన్ను విమర్శిస్తే నీ దగ్గర ఏమన్నా మలిశెట్టి వెంకటేశ్వర దగ్గర మార్కులు వచ్చేస్తేనేదో మాట్లాడు. పాపం వాళ్ళ వెంకటేశ్వర వాళ్ళ అమ్మ చనిపోయిందంట, వాళ్ళు ఏదో బాధల్లో ఉన్నారని అతను ఏం మాట్లాడట్లా నేను. ఈ సింగిల్ నంబర్ ఆటలు, లాటరీలు, వాటి గురించి నేనేం మాట్లాడదలుచుకోవాలా. మీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు చేసిన రౌడీ ఇజాలు అవన్నీ నేను మాట్లాడదలుచుకోవాలా.
జాగ్రత్తగా మాట్లాడమ్మా. మా పార్టీ ప్రజా సంక్షేమాని కోసం కట్టుబడి ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి అడుగుజాడలో నడుస్తున్న మా ప్రతాప్ రెడ్డి గారు అనుక్షణం ప్రజల సంక్షేమం కోసమే తప్పించే వ్యక్తి. అలాంటి వ్యక్తులను పట్టుకొని ఏకవచనంతో మీ నాయకుడు, మీ కృష్ణారెడ్డి అని కొత్త నాయకుడు చెప్పాడు, వచ్చాడు కదా, మొన్నటిదాకా ఆయన వైఎస్ఆర్ పార్టీ, మొన్నటిదాకా చంద్రబాబు నాయుడిని బండబూతులు తిట్టిన ఆయనే, కొత్తగా ఈరోజు తెలుగుదేశం కండువా కప్పుకోగానే ఆయన మారిపోయాడు. మీలాంటి చెంచాల చేత మాట్లాడించొద్దని నా మాటగా చెప్పమ్మా మీ కృష్ణారెడ్డికి. ఓకే అమ్మా.